హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టడీ హౌస్. నేను మీ సంజు సందీప్. ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే గలవు. వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి. మొదటి అప్డేట్ మనం చూసుకున్నట్లయితే మోడల్ స్కూళ్ళలో 1077 ఖాళీలు అంటూ రావడం అయితే జరిగిందన్నమాట. మనం చూసుకున్నట్లయితే మన తెలంగాణ రాష్ట్రంలో మోడల్ స్కూళ్ళలో పెద్ద ఎత్తున అయితే ఈ యొక్క ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా అయితే ఉన్నాయి. మొత్తం చూస్తే 194 మోడల్ స్కూళ్ళలో 1072 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నట్లు తెలుస్తుంది. ఏకంగా 91 చోట్ల ఈ యొక్క ప్రిన్సిపాల్స్ అయితే లేరన్నమాట. సో ఆయా స్థానాల్లో సీనియర్ టీచర్లకు ఇన్ఛార్జి బాధ్యతలు అయితే అప్పగించారు. సో ఇక ప్రిన్సిపాల్ పోస్టుల్లో 70%, పీజీటీల్లో 50% ఖాళీలను అయితే పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలని, టీజీటీ ఖాళీలను 100% డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తారన్నట్లు. కానీ మోడల్ స్కూల్స్ ప్రారంభం నాటి నుంచి ఇప్పటి వరకు టీచర్ల నియామకానికి నోటిఫికేషన్ రాకపోవడంతో ఖాళీలు భర్తీ కాకుండా అయితే మిగిలిపోతూ ఉన్నాయి. సో ఇక 194 మోడల్ స్కూళ్ళలో ఎంత 3880 శాంక్షన్ పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. వీటిలో 2808 మంది పనిచేస్తుండగా 1072 ఖాళీలు అయితే ఉన్నట్లు తెలుస్తుంది. ప్రిన్సిపాల్ పోస్టులు చూస్తే 194లో 99 మంది పనిచేస్తుండగా 95 వేకెంట్లు అయితే ఉన్నాయి. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ అంటే పీజీటీ 2522 శాంక్షన్ పోస్టులు అయితే ఉండగా ఈ యొక్క 1956 మంది అయితే పనిచేస్తున్నారు. మరో 566 పోస్టులు ఖాళీగా అయితే ఉన్నాయి. ఈ యొక్క ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ అంటే టీజీటీ వాళ్ళలో 1164 పోస్టులు శాంక్షన్ ఉండగా 753 మంది అన్నమాట. సో ఈ యొక్క 753 మంది అయితే పనిచేస్తూ ఉన్నారు. ఇంకో 411 ఖాళీలు అయితే ఉన్నాయి. ఇందులో పీజీటీలో అత్యధికంగా తెలుగు సబ్జెక్ట్ పోస్టులు అయితే ఉన్నాయి. ఈ పోస్టులో 145, అలాగే ఇంగ్లీష్లో 130 ఈ యొక్క వేకెంట్లు అయితే ఉండగా పీజీటీలో అత్యధికంగా తెలుగులో 117 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయన్నమాట. సో ఈ యొక్క ఖాళీల భర్తీల వివరాలు అంటే తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్ సబ్జెక్టులో అంటే ఎంత మంజూరైనవి, పనిచేస్తున్న వారు ఎంత అనేది దానికి సంబంధించిన వివరాలు అయితే ఇక్కడ ఉన్నాయి. మీరు ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే నేటి నుంచి మిస్ వరల్డ్ పోటీలు అంటూ రావడం అయితే జరిగింది. ఇది ఎక్కడ జరుగుతుందంటే మన తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో అయితే జరుగుతున్నాయి మిస్ వరల్డ్ పోటీలు. హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో ఓపెనింగ్ సెరమనీ హాజరులో కానున్న మన సీఎం రేవంత్ రెడ్డి. ఇలా పాల్గొన్న 1000 మందికి పైగా గెస్టులు అన్నమాట. టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా పాల్గొంటారు ఈ పోటీలో. 120 దేశాల కంటెస్టెంట్స్లు, అలాగే ఇప్పటికీ 109 దేశాల నుంచి రాకన్నట్టు స్టేడియంకి ఈ యొక్క 109 మంది వచ్చేసారు అనమాట. అప్పటికి దేశాల నుండి ఈ యొక్క కంటెస్టెంట్ బస చేస్తున్న హోటల్ వద్ద కూడా కట్టుదిడ్డం, ఎందుకంటే గొడవలు జరుగుతున్నాయి కదా, సో కట్టుదిడ్డంగా భద్రతను కూడా కల్పించారు. మన హైదరాబాద్ వేదికగా ఈ యొక్క మిస్ వరల్డ్ 2025 వేడుక అయితే వేలైందని చెప్పుకోవచ్చు. దీనికి ఏంటి ట్యాగ్ లైన్కి తెలంగాణ జరూర్ ఆనా అనే ట్యాగ్ లైన్తో జరుగుతున్నటువంటి ఈ పోటీలపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి అయితే నెలకొందని చెప్పొచ్చు. ఇది ఎక్కడ హైదరాబాద్లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో శనివారం సాయంత్రం అంటే ఈ రోజే మే 10న శనివారం సాయంత్రం 6 గంటలకు మిస్ వరల్డ్ ఓపెనింగ్ సెరమనీ అట్టహాసంగా నిర్వహించేందుకు పర్యాటక శాఖ అన్ని రకాల ఏర్పాట్లు అయితే పూర్తి చేసిందని చెప్పొచ్చు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఎవరు ఉన్నారంటే సీఎం రేవంత్ రెడ్డి అయితే హాజరు కానున్నారు. అలాగే ఈ పోటీలో మన దేశం తరపున నందిని గుప్తా ప్రాతినిధ్యం వహిస్తుండగా ప్రముఖ సినీ నటుడు సోను సూద్ ఉన్నాడు కదా, ఇతను న్యాయ నిర్దేశకుల్లో ఒకరిగా వ్యవహరిస్తున్నాడు అన్నమాట. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే వరంగల్ నీట్ చైర్మన్గా బీవీఆర్ మోహన్ రెడ్డి అంటూ రావడం అయితే జరిగింది. వరంగల్ జాతీయ సాంకేతిక సంస్థ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ఇందులో చైర్మన్గా బీవీఆర్ మోహన్ రెడ్డి నియమితులయ్యారన్నమాట. ఈ మేరకు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ తాజాగా ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అయితే ఈ యొక్క సైయంట్ లిమిటెడ్ వ్యవస్థాపకులైన మోహన్ రెడ్డి ప్రస్తుతం ఐఐటి హైదరాబాద్, ఐఐటి రూర్కీ బోర్డులకు చైర్మన్గా అయితే సేవలు అందిస్తున్నారు. అతను ఈ యొక్క నాస్కామ్ చైర్మన్గా కూడా పనిచేశారు. 6 నెలల కాల పరిమితి లేదా వరంగల్ నీట్కు కొత్త చైర్పర్సన్ నియమితులయ్యే వరకు లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చేదాకా ఆయన ఈ పదవులు అయితే కొనసాగుతారన్నమాట. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే డిఎస్సి అభ్యర్థులకు గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. డిఎస్సి అభ్యర్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అదేమిటంటే డిఎస్సి దరఖాస్తులో తప్పుల సవరణకు పూర్తి స్థాయి అవకాశం కల్పించింది అన్నట్టు. గతంలో 2 లేదా 3 పార్టుల్లో మాత్రమే తప్పుల సవరణకు అవకాశం ఉండగా తాజాగా మొదటి పార్టులో కూడా సవరణకు అవకాశం అయితే కల్పించింది అన్నమాట. సో దీంతో దరఖాస్తుదారుని పేరు, ఆధార్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ వంటి కీలకమైన వివరాల్లో తప్పులు ఏమైనా ఉంటే వాటిని కూడా సవరణ చేసుకోవచ్చు. అయితే ఇది ఈ నెల 15వ తేదీతో డిఎస్సి దరఖాస్తుల ప్రక్రియ ముగియనుంది కాబట్టి ఇప్పటివరకు అయితే చేసుకున్న వారు ఏమంటే చేసుకోండి తొందరగా. లాస్ట్లో సర్వర్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి చేసుకున్న వారు ఏమంటే ఇప్పుడే అయినా అప్లై చేసుకోండి తొందరగా.
నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో దేవాదాయ శాఖలో ఉద్యోగుల భర్తీ అంటూ రావడం అయితే జరిగింది. ఆంధ్రప్రదేశ్లోని దేవాదాయ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఆ శాఖలో డిప్యూటీ కమిషనర్ గ్రేడ్ 1-3 ఈఓతో సహా భారీగా పోస్టుల భర్తీకి ఆమోదం అయితే తెలిపారన్నమాట. 5 విభాగాల్లో 137 పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ విధానంలో భర్తీ అయితే చేయాలనుకున్నారు. అయితే ఇక డిప్యూటీ కమిషనర్ 6, అసిస్టెంట్ కమిషనర్ 5, గ్రేడ్ 1 ఈఓ 6, గ్రేడ్ 3 ఈఓ 104, 16 జూనియర్ అసిస్టెంట్ పోస్టులను అలాగే 200 వరకు వైదిక సిబ్బంది ఖాళీలను కూడా భర్తీ చేయాలని అయితే సూచించారన్నమాట. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే 128 అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి నోటిఫికేషన్ అంటూ రావడం అయితే జరిగిందన్నమాట. ఆంధ్రప్రదేశ్లో డిఎంఈ అంటే డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అనమాట. దీని పరిధిలోని ఆసుపత్రిలో 128 అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి నోటిఫికేషన్ అయితే వెలువడింది. అభ్యర్థులు ఈ నెల 16న ఉదయం 10:30 నుంచి 2 గంటల వరకు విజయవాడలోని హోల్డ్ జీజీహెచ్ క్యాంపస్లో ఇంటర్వ్యూకు హాజరు కావాలని అధికారులు అయితే సూచించారనమాట. ఇది కార్డియాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, న్యూరోసర్జరీ తదితర విభాగాల్లో ఖాళీలు అయితే ఉన్నాయి. ఈ యొక్క పూర్తి వివరాల కోసం కింద ఇవ్వబడిన వెబ్సైట్ని సందర్శించి చూడగలరు. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో జిల్లా కోర్టులో 1620 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల అంటూ రావడం అయితే జరిగిందన్నమాట. ఇది ఈ నెల 13 నుంచి జూన్ 2 వరకు అయితే కింద ఇవ్వబడిన వెబ్సైట్లో దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. అయితే ఆఫీస్ సబార్డినేట్లో 651 గాను, జూనియర్ అసిస్టెంట్కి 230 గాను, కాపీస్ట్లో 193 గాను, ప్రాసెస్ సర్వర్కి 164 గాను, టైపిస్ట్కి 162 గాను, స్టెనోగ్రాఫర్ 80 గాను, ఫీల్డ్ అసిస్టెంట్ 56 గాను, ఎగ్జామినర్ 32 గాను, డ్రైవర్ 28 గాను, రికార్డ్ అసిస్టెంట్ 24 గాను ఇన్ని ఖాళీలు అయితే ఉండడం జరిగిందనమాట. పోస్టును బట్టి 7th నుంచి డిగ్రీ ఉత్తీర్ణైన వారు అయితే అర్హులు. 7వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదువుకున్న వారికి వారి యొక్క చదువు పరంగా ఈ యొక్క జాబులలో ఉత్తీర్ణ పరంగా అర్హులైన వారికి ఆ జాబులు అయితే కేటాయించడం జరుగుతుంది అన్నమాట. సో దరఖాస్తు చేసుకోండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే యూజీసీ నెట్ దరఖాస్తు గడువు పొడిగింపు అంటూ రావడం అయితే జరిగింది. పిహెచ్డి ప్రవేశాలు అలాగే జేఆర్ఎఫ్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులకు పోటీ పడేందుకు నిర్వహించేటువంటి యూజీసీ నెట్ గడువును ఎన్టీఏ పొడిగించింది. ఇవాల్టితో అప్లికేషన్లకు చివరి తేదీ కాగా మే 12 వరకు అయితే పొడిగించిందన్నమాట. సిబిటి విధానంలో పరీక్షలు జూన్ 21 నుంచి 30 వరకు అయితే జరగనున్నాయి. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల అంటూ రావడం అయితే జరిగింది. దేశవ్యాప్తంగా తమ బ్రాంచుల్లో ఖాళీగా ఉన్నటువంటి 500 ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగులకు బ్యాంక్ ఆఫ్ బరోడా నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. ఇది మే 23వ తేదీ వరకు దరఖాస్తు అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఇందులో ఏపీకి 22 పోస్టులు గాను, తెలంగాణలో 13 పోస్టులు గాను ఖాళీగా అయితే ఉన్నాయి. ఏజ్ వచ్చి చూసుకుంటే 18 నుంచి 26 ఏళ్ల లోపు అయితే ఉండాలి. 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. అలాగే స్థానిక భాష చదవడం రాయడం వచ్చిన వారు దరఖాస్తు చేసుకునేందుకు ఇందుకు అర్హులు అన్నమాట. ఎంపికైన వారికి జీతం ఎలా ఉంటుందంటే 19,500 నుండి 37,815 వరకు అయితే జీతం చెల్లిస్తారు. మరిన్ని వివరాల కోసం వెబ్సైట్కి వెళ్ళి చూసుకోవచ్చు. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే జిఎస్టీ ఏప్రిల్లో 2.37 లక్షల కోట్ల వసూలు అంటూ రావడం అయితే జరిగింది. ఇది ఏప్రిల్ నెలలో రికార్డు స్థాయిలో జిఎస్టీ వసూలైందని, గత నెల వసూలు 2.37 లక్షల కోట్లకు చేరినట్లు అధికారులు అయితే తెలిపారు. గతంతో పోల్చి చూస్తే వసూలు 12.6% పెరిగిందని చెప్పారు. జిఎస్టీ అమలు చేసిన మొదటి రాష్ట్రం భారతదేశంలో ఏంటిది? అస్సాం కదా. అది ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఫ్రాన్స్ అన్నమాట. సో అత్యధికంగా జిఎస్టీ మనకి 2025 ఏప్రిల్ నెలలో 2.37 లక్షల కోట్లు అయితే వసూలు కావడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే వరల్డ్ ఓల్డెస్ట్ ఉమెన్ మృతి అంటూ రావడం అయితే జరిగింది అన్నట్లు. ప్రపంచంలోనే అత్యంత వృద్ధ మహిళ అయిన హీనా కెనబరో లుకాస్ అంటే 116 సంవత్సరాల ఆమె కన్నుమూశారన్నమాట. 1908 జూన్ 8న బ్రెజిల్లో జన్మించిన ఈమె 20 ఏళ్లకే నన్గా మారిపోయారు. 116 ఏళ్ల వయసులోనూ లుకాస్కు ఆరోగ్య సమస్యలు లేవని ఆమె బంధువులు కూడా తెలిపారు. అలాగే ఫుట్బాల్ అంటే ఇష్టపడే ఆమె తమ దేశ జట్టు స్కార్ఫ్ టీషర్ట్ ధరించి బర్త్డే సెలబ్రేట్ చేసుకునేవారని చెప్పారు. లుకాస్ మరణంతో ఇంగ్లాండ్కు చెందిన హెథెల్ కాటర్హామ్ 115 వరల్డ్ ఓల్డెస్ట్ ఉమెన్గా అయితే నిలిచారన్నమాట. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే తెలంగాణ ఎఫ్డిసికి అలాగే ఎఫ్ఎస్సిసి ధృవీకరణ అంటూ రావడం అయితే జరిగింది. దేశంలో తొలిసారి ప్రభుత్వ రంగ సంస్థకు అంతర్జాతీయ గుర్తింపు అంటూ తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ అయినటువంటి ఎఫ్డిసి
ప్రఖ్యాత ఫారెస్ట్ స్టీవర్డ్షిప్ కౌన్సిల్ FSC ధృవీకరణ పత్రాన్ని పొందినట్లు సంస్థ MD డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి సోమవారం నాడు ఒక ప్రకటనలో అయితే వెల్లడించారన్నమాట. ఈ ధృవీకరణతో బాధ్యతయుత అటవీ నిర్వహణ సంస్థ తెలంగాణ FDCకి అంతర్జాతీయ స్థాయిలో గౌరవం లభించినట్లు కూడా తెలిపారు. దేశంలో తొలిసారి ఈ ధృవీకరణ పొందిన రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థగా తెలంగాణ FDC అయితే నిలిచింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే FDC MDగా సునీత భగవత్ అంటూ రావడం అయితే జరిగింది. అటవీ అభివృద్ధి సంస్థ FDC MDగా అదనపు PCCF సునీత భగవత్ గురువారం నాడు బాధ్యతలు అయితే స్వీకరించారన్నమాట. ఇప్పటి వరకు ఎవరు ఉన్నారు అక్కడ? G చంద్రశేఖర్ రెడ్డి అయితే ఆ పోస్టులో అయితే ఉన్నారు కదా. సో అతని స్థానంలో ఇప్పుడు ఎవరు? సునీత భగవత్ అయితే రావడం జరిగిందన్నమాట. సో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు బుధవారం ఉత్తర్వులు కూడా జారీ చేసేసింది. కొండాపూర్లో అటవీ అభివృద్ధి సంస్థ కార్యాలయంలో చంద్రశేఖర్ రెడ్డి నుంచి సునీత బాధ్యతలు అయితే తీసుకున్నారు. కాగా ఈ యొక్క ISS ఉన్నతాధికారి CM ముఖ్య కార్యదర్శి G చంద్రశేఖర్ రెడ్డి ఈ యొక్క VRS అయితే తీసుకున్నారన్నమాట. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే ఘనంగా రష్యా విజయోత్సవాలు అంటూ రావడం అయితే జరిగింది. హాజరైన 27 దేశాల నేతలు. రెండో ప్రపంచ యుద్ధంలో ఈ యొక్క నాజీలను చిత్తుగా ఓడించి 80 ఏళ్ళు అయిన సందర్భంగా రష్యా శుక్రవారం నాడు విజయోత్సవాలను ఘనంగా నిర్వహించుకుందన్నమాట. ఇక్కడ మాస్కోలోని రెడ్ స్క్వేర్లో భారీ సైనిక కవాతు జరిగింది. ప్రపంచ రాజకీయాల్లో తన ఆధిపత్యాన్ని చాటుకునేలా వివిధ రకాల ఆధునిక ఆయుధాలను కూడా ప్రదర్శించిందన్నమాట. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, బ్రెజిల్ అధ్యక్షుడు లూయి ఇనాసియో లూలా, అలాగే డాక్టర్ సిల్వా సహా 27 దేశాల అతిథులు హాజరయ్యారన్నమాట. అయితే భారతదేశ ప్రతినిధిగా కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్ పాల్గొన్నారు. యాక్చువల్లీ మన నరేంద్ర మోడీ వెళ్ళాల్సింది మోడీ గారు, కానీ ఇక్కడ మనకు యుద్ధ వాతావరణం ఏర్పడడం వల్ల వెళ్ళడం క్యాన్సిల్ అయిందన్నమాట. సో రెడ్ స్క్వేర్లో నిర్వహించిన కవాతులో చైనా, ఈజిప్టు, మంగోలియా, మయన్మార్, వియత్నాం సహా 13 దేశాలకు చెందిన సైనిక దళాలు అయితే పాల్గొన్నాయి. ఈ కార్యక్రమంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ మాట్లాడుతూ ఉక్రెయిన్పై యుద్ధంలో పాల్గొంటున్న తమ దేశ సైనికుల ధైర్య సాహసాలను కూడా ప్రశంసించారన్నమాట. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే నూతన పోప్గా రాబర్ట్ ప్రెవోస్ట్ అంటూ రావడం అయితే జరిగింది. రోమన్ కాథలిక్ చర్చి నూతన పోప్ నాయకుడిగా అమెరికన్ కార్డినల్ రాబర్ట్ ప్రెవోస్ట్ గురువారం నాడు ఎన్నికయ్యారు. పోపుగా ఎన్నిక కాగానే పోల్ లియో 14గా తన పేరును మార్చుకున్నారన్నమాట. అతను ఈ యొక్క పోప్ ఎన్నిక కోసం వాటికన్ సిటీలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న 133 మంది కార్డినల్స్ 2 రోజుల పాటు సమావేశమయ్యారు. వీరిలో కనీసం 89 మంది ఓట్లతో కొత్త పోపును అయితే ఎన్నుకున్నారన్నమాట. పోపుగా ఓ అమెరికన్ ఎన్నిక కావడం చరిత్రలో ఇదే తొలిసారంట. సమావేశం 2వ రోజు పోప్ ఎన్నిక పూర్తి కాగానే సాంప్రదాయబద్ధంగా సిస్టన్ చాపెల్ చిమ్నీ నుంచి తెల్లటి పొగ వెలువడింది. సెయింట్ పీటర్స్ బసిలికన్ గంటలు మోగాయి. దీంతో సెయింట్ పీటర్స్ స్క్వేర్లో జనసమూహం హర్షదానాలతో ఓరెత్తిందన్నట్లు. కొత్త పోప్ మరెవరో తెలుసుకోవడానికి ప్రపంచ నలుమూలల నుంచి వచ్చిన దాదాపు 10,000 మంది సెయింట్ పీటర్స్ వద్ద రోజుల తరబడి వేచి ఉన్నారు. ఎవరు ఇప్పుడు నూతన పోప్గా? ఎవరు? రాబర్ట్ ప్రెవోస్ట్ అన్నమాట. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే CBI చీఫ్గా కొనసాగనున్న ప్రవీణ్ సూద్ పదవి కాలం ఏడాది పొడిగింపు అంటూ రావడం అయితే జరిగింది అన్నట్లు. CBI డైరెక్టర్ ప్రవీణ్ సూద్ పదవి కాలాన్ని కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. ఆయన మరో ఏడాది పాటు ఈ పదవిలో కొనసాగుతారని బుధవారం నాడు ప్రకటించింది అనమాట. CBI నూతన చీఫ్ ఎంపికపై ప్రధాని మోడీ, CJI జస్టిస్ సంజీవ్ ఖన్నా, లోక్సభలో వివక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఉంటాడు కదా, వివక్ష నాయకుడు అతనే రాహుల్ గాంధీ. సో ఈ యొక్క రాహుల్ గాంధీతో కూడిన ఒక కమిటీ సోమవారం నాడు సమావేశమై ఈ యొక్క ప్రవీణ్ సూద్ పదవి కాలాన్ని పొడిగించాలని ప్రతిపాదించిందన్నమాట. అందుకు అనుగుణంగా ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేసింది. మే 24 నుంచి ప్రవీణ్ సూద్ మరో ఏడాది పాటు CBI అధిపతిగా కొనసాగుతారని అందులో పేర్కొందన్నమాట. సో మరొక ఏడాది పాటు ప్రవీణ్ సూద్ కొనసాగనున్నారు. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే 2027లో మానవ సహిత గగనయాన్ మిషన్ అంటూ రావడం అయితే జరిగింది. ప్రతిష్టాత్మక మానవ సహిత గగనయాన్ మిషన్ను 2027 తొలి త్రైమాసికంలో చేపట్టనున్నట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అయినటువంటి ఇస్రో చైర్మన్ వి నారాయణ అయితే తెలిపారు. గగనయాన్ ప్రాజెక్టులో భాగంగా తొలి మానవరహిత వ్యోమనౌకను ఈ ఏడాది అంతరిక్షంలోకి పంపించే అవకాశం ఉందన్నారు. అలాగే ఇదే తరహాలో 2026లో కూడా మరో 2 ప్రయోగాలు నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ యొక్క మానవ సహిత ప్రయోగం కంటే ముందే ఆఫ్ హ్యూమనాయిడ్ రోబో యోమమిత్రను లో ఎర్త్ ఆర్బిటర్లోకి పంపించబోతున్నట్లు కూడా వివరించారన్నమాట. ఆయన మంగళవారం నాడు మీడియా సమావేశంలో మాట్లాడారు. మానవ సహిత గగనయాన్ ప్రాజెక్టు విజయవంతమైతే వ్యోమగాములను కూడా సొంతంగా అంతరిక్షంలోకి పంపించిన 4వ దేశంగా ఇండియా చరిత్ర సృష్టించబోతుందని చెప్పారు. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ప్రతి రైతుకి ID కార్డు 10 అంకెలతో ప్రత్యేక నెంబర్ కేటాయింపు అంటూ రావడం అయితే జరిగింది.
కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఫార్మర్ ఐడి ప్రాజెక్ట్ అమలుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ ప్రాజెక్టు కింద ప్రతి రైతుకి కూడా 11 నెంబర్ల యూనిక్ ఐడి కేటాయించింది. వారికి ఉన్న భూమి రకం, సాగు, వ్యక్తిగత వివరాలను డిజిటల్ రూపంలో ప్రభుత్వం అయితే నమోదు చేయనుందన్నమాట. ఇప్పటికీ అగ్రికల్చర్ యొక్క ఎక్స్టెన్షన్ ఆఫీసర్లకు శిక్షణ కూడా ఇచ్చిన ప్రభుత్వం మే 5 నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించిందన్నమాట. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో అమలవుతున్నటువంటి ఈ పథకం ద్వారా వ్యవసాయ రంగంలో డిజిటల్ విప్లవం రానుందని అధికారులు ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే భారత వృద్ధి 6.3% అంటూ రావడం అయితే జరిగింది. ఈ ఏడాదిలో భారత జీడిపి వృద్ధి అంచనాలను 6.5% నుంచి 6.3%కి మూడీస్ రేటింగ్స్ అయితే తగ్గించిందన్నట్లు. అమెరికా వాణిజ్య విధానాల్లో అనిశ్చితి టారిఫ్ల వల్ల ప్రపంచ దేశాల వృద్ధి నెమ్మదించే అవకాశం ఉందని తెలిపింది. అయితే భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తల వల్ల భారత్ వృద్ధిపై కూడా ప్రభావం చూపుతుందని తెలిపిందన్నమాట. 2026 వృద్ధి అంచనాలను 6.5%గా సంస్థ కొనసాగించింది. అయితే వృద్ధికి తోడ్పాటు అందించేందుకు గాను ఆర్బీఐ మరిన్ని రేట్ల కోతలు విధించవచ్చని అభిప్రాయపడిందన్నమాట. అయితే అమెరికా వృద్ధి అంచనాలను 2025లో 1%కి 2026లో 1.5%కి మూడీస్ అయితే తగ్గించింది. చైనా వృద్ధి ఈ యొక్క 3.8%కి చేరొచ్చని కూడా తెలిపింది. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే మానవ అభివృద్ధి సూచికలో 130వ స్థానం భారత్ అంటూ రావడం అయితే జరిగింది. పురోగతి సాధించిన భారత్ అంటూ ప్రపంచ మానవ అభివృద్ధి సూచికలో ఈ యొక్క HDIలో 193 దేశాలకు గాను భారత్కు ఎంత 130వ ర్యాంక్ అయితే లభించిందని చెప్పొచ్చు. హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2025ను ఐక్యరాజ్య సమితి డెవలప్మెంట్ ప్రోగ్రామ్ మంగళవారం నాడు విడుదల చేయడం జరిగింది. 2023కు సంబంధించిన గణాంకాలను కూడా వెల్లడించింది అన్నట్టు. ఈ సూచికలో ఇండియా ర్యాంకు మెరుగుపడడం విశేషం. 2022 నుంచి 2023 మధ్య 133 నుంచి 130కి చేరుకుంది. ఇండియా HDI విలువ 2022లో 0.676 ఉండగా 2023లో 0.685కి చేరిందన్నట్టు. అయితే మధ్యస్థ మానవ అభివృద్ధి కేటగిరీలోనే ఇండియా నిలిచింది. మరోవైపు లింగ అసమానత సూచీలోనూ భారత్ వృద్ధిని అయితే నమోదు చేసిందన్నట్లు. 2023లో మొత్తం 193 దేశాలకు గాను భారత్కు 102వ స్థానం అయితే దక్కింది. 2022లో 166 దేశాలకు గాను 108వ స్థానం అయితే లభించింది. ఏడాది వ్యవధిలో 6 స్థానాలు మెరుగుపడడం గమనార్హం అని చెప్పుకోవచ్చు మనము. అయితే భారతీయుల సగటు జీవిత కాలం కూడా మెరుగుపడుతున్నట్లు స్పష్టమవుతుంది. 2023లో సగటు జీవిత కాలం 72 ఏళ్లుగా నమోదైంది. 2022లో ఇది 71.7 ఏళ్లుగా ఉంది. 1990లో చూస్తే భారతీయుల సగటు జీవిత కాలం 58.6 ఏళ్లుగా ఉన్నట్లు హ్యూమన్ డెవలప్మెంట్లో రిపోర్ట్ 2025 స్పష్టమైతే చేసిందనమాట. సో మానవ అభివృద్ధి సూచికలో ఇప్పుడు 130 స్థానంకి చేరింది భారత్. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే మే 18న PSLV C61 ప్రయోగం అంటూ రావడం అయితే జరిగింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అయినటువంటి ఇస్రో తిరుపతి జిల్లాలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ నెల 18న ఉదయం 6:59 గంటలకు PSLV C61 వాహక నౌక ప్రయోగం అయితే చేపట్టనుందన్నమాట. ఈ మేరకు శాస్త్రవేత్తలు చురుగ్గా ఏర్పాట్లు అయితే చేస్తున్నారన్నమాట ప్రయోగం కోసము. అయితే PSLV ఈ యొక్క ఇస్రో అత్యాధునిక EOS-09 రీశాట్ 1B ఉపగ్రహాన్ని నిర్ణీత కక్షలో మోసుకెళ్లనుంది. సి బ్యాండ్ సింథటిక్ యొక్క ఎపర్చర్ రాడర్తో అమర్చినటువంటి ఈ EOS-09కు రెయిన్బోల్ అన్ని వాతావరణ పరిస్థితులను కూడా భూమి ఉపరితలానికి సంబంధించినటువంటి అధిక రిజల్యూషన్ చిత్రాలను తీసే సామర్థ్యం ఉందన్నమాట ఈ ఉపగ్రహానికి. ఉపగ్రహంలోని అధునాతన ఇమేజింగ్ సామర్థ్యాలు దేశం నిఘా పర్యవేక్షణ కార్యకలాపాలను మెరుగుపరచనున్నాయి. PSLV C61 వాహక నౌకను యొక్క PIF అంటే PSLV ఇంటిగ్రేటెడ్ ఫెసిలిటీలో 3 దశలో అనుసంధానం చేసి ఈ నెల 2న మొదటి రాకెట్ ప్రయోగ వేదికకు తీసుకొచ్చారు. అక్కడ వివిధ పరీక్షలు నిర్వహించి 4వ దశతో పాటు ఉపగ్రహం అమరిక చేపట్టారనమాట. సో 18న PSLV C61 ప్రయోగం అయితే చేయబోతున్నారు. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే సింధు జలాల ఒప్పందంపై స్పందించిన వరల్డ్ బ్యాంక్ అంటూ రావడం అయితే జరిగింది. సింధు నది జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేస్తే ప్రపంచ బ్యాంక్ రంగంలోకి దిగి పాకిస్తాన్ను ఆదుకుంటాయని అంచనాలు అయితే వచ్చాయి. ఈ క్రమంలో పాకిస్తాన్కు మరో బిగ్ షాక్ తగిలింది. తాజాగా సింధు జలాల ఒప్పందంపై వరల్డ్ బ్యాంక్ స్పందించిందనమాట. ఒప్పందం నుంచి భారత్ వైదొలగడంతో ఇందులో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పేసింది. ప్రపంచ బ్యాంకు సహాయక పాత్ర మాత్రమే పోషిస్తుందని ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడైనటువంటి అజయ్ బంగా స్పష్టమైతే చేశారు.
నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఆపరేషన్ సింధూర్ అంటూ రావడం అయితే జరిగిందన్నమాట. మనం చూసుకున్నట్లయితే గత నెల ఏప్రిల్ 22వ తారీఖు నాడు మనకు జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రవాదులు దాడి చేయడం జరిగింది కదా. దానికి ప్రతీకార చర్యగా మన భారత్ అయితే దాడి చేసింది ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో. పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై భారత్ మెరుపు దాడులు అయితే చేసిందని చెప్పొచ్చు. ఈ దాడులను పాక్ కూడా ధృవీకరించింది. అయితే ఈ ఆపరేషన్కు సింధూర్ అనే పేరు ఎందుకు పెట్టారంటే విషయపై ఒక థియరీ అయితే వైరల్ అవుతుంది. అది ఏంటంటే పహల్గామ్లో భార్యల కళ్ళ ముందే భర్తలను చంపిన ఉగ్రవాదులు మన ఆడబిడ్డల నుదుటిన సింధూరాన్ని తుడిచేశారన్నమాట. తుడిచేశారని దానికి ప్రతీకారమే ఈ దాడి అన్న అర్థంలో సింధూర్ అని పేరు పెట్టినట్లు అభిప్రాయాలు అయితే వినిపిస్తున్నాయి అన్నట్లు. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే వీరనారి కల్నల్ సోఫియా ఖురేషి అంటూ రావడం అయితే జరిగింది. ఆపరేషన్ సింధూర్కు సంబంధించినటువంటి వివరాలని కల్నల్ సోఫియా ఖురేషి వెల్లడించిన విషయం తెలిసిందేగా. అయితే ఆమె భారత సైనిక దళానికి నాయకత్వం వహించిన మొదటి మహిళా అధికారిని అన్నమాట. 2016లో ఇండియా నిర్వహించినటువంటి అతిపెద్ద విదేశీ సైనిక విన్యాసం ఎక్సర్సైజ్ ఫోర్స్ 18లో భారత జట్టుకు ఆమె నాయకత్వం వహించారు. ఇందులో పాల్గొన్న 18 బృందాల్లో ఆమె ఏకైక మహిళా కమాండర్ కావడం విశేషం అన్నమాట. సోఫియా గుజరాత్లోని సైనిక కూటమికి చెందినవారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే టెరిటోరియల్ ఆర్మీ అంటూ రావడం జరిగింది. ఈ టెరిటోరియల్ ఆర్మీ అనేది భారత సైన్యానికి సహాయక సేవలు అందించే పార్ట్ టైం వాలంటీర్తో కూడినటువంటి రిజర్వ్ ఫోర్స్ అన్నమాట. వీరిలో అధికారులు, జూనియర్ కమిషనర్ అధికారులు, ఇతర సిబ్బంది కూడా ఉంటారు. అయితే వీరు సైనికులకు సమానమైన ర్యాంకులను కలిగి ఉంటారన్నమాట. క్లిష్ట పరిస్థితుల్లో ఆర్మీతో కలిసి శత్రువుతో పోరాడేందుకు వీరు శిక్షణ తీసుకుని కూడా సిద్ధంగా ఉంటారు. సచిన్, ధోని, కపిల్ దేవ్, అనురాగ్ ఠాగూర్ వంటి ప్రముఖులు ఇందులో ఉన్నారు. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే ఈ నెల 7న దేశమంతా మాక్ డ్రిల్స్ అయితే జరిగాయి కదా. ఇవి ఎందుకోసం అంటే శత్రు దాడిని ఎదుర్కొనేలా పౌరులకు స్వీయ రక్షణపై శిక్షణ ఇవ్వడం కోసం అన్నమాట. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ మరియు పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తలు నెలకొన్న విషయం తెలిసిందిగా. ఈ క్రమంలో ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొన్నది. కావున ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలు ఇప్పటికే క్షీణించిపోయాయి. రక్షణ వ్యవస్థల సన్నద్ధత ఈ యొక్క ఉభయ దేశాలు ముమ్మరం చేశాయన్నట్టు. ఈ క్రమంలో సోమవారం కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పలు రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. అవి ఏమిటంటే శత్రువుల నుంచి ఒకవేళ దాడులు ఎదురైతే అటువంటి సమయంలో పౌరులు సమర్థవంతంగా ఆత్మరక్షణ చేసుకునేందుకు గాను పాటించవలసిన అంశాలపై మే 7వ తారీఖున సెక్యూరిటీ మాక్ డ్రిల్స్ని నిర్వహించాలని ఆదేశించి నిర్వహించిందనమాట. ఈ సెక్యూరిటీ మాక్ డ్రిల్స్ నిర్వహణ సందర్భంగా తీసుకోవాల్సిన చర్యలు కూడా కేంద్రం సూచించిందనమాట. కేంద్ర సూచనల ప్రకారం ఆకాశం నుంచి దాడులు జరగడానికి ముందు వార్నింగ్ సైరన్లు మోగించాలి. అలాగే శత్రు దాడి జరిగిన పక్షంలో తమను తాము రక్షించుకునేందుకు అవసరమైన శిక్షణను కూడా పౌరులు, విద్యార్థులు, ఇతర వర్గాలకు ఇవ్వాలి. హఠాత్తుగా విద్యుత్ సరఫరాను నిలిపివేసే సౌకర్యాన్ని అందుబాటులో ఉంచుకోవాలి. అలాగే కీలక ప్లాంట్లు లేదా స్థావరాలను గోప్యంగా ఉంచే విధంగా తగిన చర్యలు తీసుకోవాలి. ప్రజలు సురక్షిత ప్రదేశాలకు తరలింపుపై రిహార్సల్ చేయడం వంటి చర్యలను కేంద్రం సూచించిందనమాట. పంజాబ్లోని ఫిరోజ్పూర్లో గల కంటోన్మెంట్ ప్రాంతంలో ఆదివారం రాత్రి 9 నుంచి 9:30 గంటల వరకు అధికారులు చేశారనమాట. సో మే 7న దేశమంతటా కూడా మాక్ డ్రిల్స్ అయితే నిర్వహించడం జరిగింది. ఎందుకంటే పౌరుల యొక్క రక్షణ కోసం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే బ్లాక్అవుట్ అంటే ఏమిటి అంటూ రావడం జరిగింది. యుద్ధం లేదా అత్యవసర పరిస్థితుల్లో లైట్లు, ఇతర విద్యుత్ ఉపకరణాలను ఆపేయడాన్ని బ్లాక్అవుట్ అని అంటారన్నమాట. లైట్లు ఆర్పితే శత్రువుల విమానాలు, క్షిపణులు మన స్థానాలను గుర్తించలేవు అన్నమాట. అందుకే లైట్లు ఆపేయాలని చెప్తారు. ఫలితంగా దాడుల నుంచి రక్షణ పొందవచ్చు. బ్లాక్అవుట్కు ముందు సైరన్లు అయితే మోగిస్తారు. ఆ పైన వెంటనే ప్రజలు అప్రమత్తమై లైట్లు, ఎలక్ట్రానిక్ వస్తువులను ఆపేయాల్సి ఉంటుంది. భారత్లో 53 ఏళ్ల తర్వాత నిన్న సరిహద్దు నగర బ్లాక్అవుట్ అయితే విధించడం జరిగిందనమాట. బ్లాక్అవుట్ అంటే సైరన్లు మోగిస్తారు, మోగించగానే లైట్, ఎలక్ట్రిక్ వస్తువులు ఉంటాయి అవి మొత్తం ఆపివేయాలన్నమాట. సో మనకు రక్షణగా ఉంటుంది కొంచెం వరకు. చూశారు కదా ఫ్రెండ్స్, ఈరోజు అన్ని న్యూస్ పేపర్లు వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే. వీడియో నచ్చితే మాత్రం అలా చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.